వెల్కమ్ టు కాటారన్ టీవీ. ఈ రోజు మన మత్స్యకారుల మిత్రుతో ఉన్నాం. వీళ్ళు ఏదైతే ప్రతి ఇయర్ ఇక్కడ ఎలాంటి పుష్కరాలు జరిగినా వీళ్ళు కంపల్సరీ ఉంటారు. అంటే వీళ్ళు వచ్చిన భక్తులను ప్రొటెక్ట్ చేస్తూ అక్కడిక్కడ తిరుగుతూ వీళ్ళు నిత్యం ఇదే పని మీద ఉంటారు. వాళ్ళని అడిగి ఏ విధంగా చేస్తారు ఏంటిదనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏం పేరు మీ పేరు? రాజేష్ నా పేరు. రాజేష్. అంటే ఇట్లా మీరు అంటే ఇప్పుడు మీరు మత్స్యకారుల నుంచి వచ్చారా? మీకు సపరేట్ శాఖ ఉందా? మత్స్య శాఖ నుంచి వచ్చి మత్స్య శాఖ నుంచి వచ్చారా? ప్రతి ఇయర్ ప్రతి పుష్కరాలకు మీరు ఇలానే ప్రొటెక్ట్ చేస్తారా పబ్లిక్? అంటే మీ ఎజెండా ఏంటి ఇక్కడ మెయిన్ గా? మేమంటే ఇక్కడ పబ్లిక్ తాడు దాటకుండా ఉంటుంది, దాడనీకి మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఆపద వచ్చినప్పుడు కాపాడనీకి మేము రెస్క్యూ టీమ్ లో కంపల్సరీ మేము ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంటాం. అంటే ప్రతి ఇయర్ ఇలాగనే కొనసాగుతారు మీరు? ప్రతి ఇయర్ వస్తాం. అంటే మీరు స్వచ్ఛందంగా ఇది భక్తులకు సేవ చేయడానికి మీరు ముందుకు వస్తారు? అవునండి, కంపల్సరీ. ఇంకా బ్రదర్ మీ పేరు? నా పేరు రఘు. అంటే మీరు కూడా ప్రతి సంవత్సరం వస్తారు? మేము కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం, ఈ భక్తులకు సేవ చేస్తూనే ఉంటాం. ఇట్లా అంటే ఎవరైతే వాళ్ళు ఉంటారో ఈ దాటనేయకుండా ప్రొటెక్ట్ చేస్తాం. అంటే హెచ్చరిక రావద్దు అని చెప్పుకుంటూ ఉంటాం. మీరు కూడా ప్రతి సంవత్సరం వస్తారు? ప్రతి పుష్కరాలు. మీ పేరు బ్రదర్? ప్రసాద్. మీరు కూడా ప్రతి సంవత్సరం వస్తారా? అంటే భక్తులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ కాపాడుకుంటూ ఉంటారు. అంటే మీరు కూడా మత్స్యకారు అంటే ఇల్లనేనా? మీ పేరు అన్న? మనం ఇంకో మిత్రుడు ఉన్నాడు, ఇంకో మిత్రుడిని అడిగి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరేం పేరు? నవీన్. నా పేరు నవీన్. అంటే మీరు ప్రతి ఇయర్ ఇలాగనే భక్తులను ప్రొటెక్ట్ చేస్తారా మీరు? ప్రతి ఇయర్ కంపల్సరీ వస్తాం. ఈ బార్డర్ లైన్ ఉందా, ఆ లైన్ దాటకుండా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. ఎవరు లోపలికి అయినా వాళ్ళందరినీ దయచేసి మీరు అందరూ కొంచెం బార్డర్ లోపలికి వెళ్ళి కొంచెం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇక్కడ తిరుగుకుంటూ ఉంటాం. మేము ప్రతి సంవత్సరం మీరు ఇలాగే చేస్తారు? అంటే స్వచ్ఛందంగా ఫ్రీగా చేస్తారు? ఫ్రీగానే చేస్తాం. మరి మీకు ఫుడ్ అంటే మీరు పడుకోవడం కానీ అంటే నిత్యం మీరు ఎప్పటికీ ఎండల్లో 24 hours ఎండల్లో ఉంటారు కదా, అంటే మీరు మరి ఆరోగ్య పట్ల మీ బాధ్యతలు ఏం తీసుకుంటారు? అంటే మీకు ఏమన్నా టాబ్లెట్లు ఇవ్వడం కానీ లేకపోతే ఈ ఏదైతే ఇవి ఉంటది కదా జ్యూస్ లాంటిది, నిమ్మకాయ జ్యూస్ లాంటి ఇట్లాంటి ఏమన్నా ఇస్తారా? అంటే పోయిన ఇయర్ అయితే మాకు రోజు చల్ల ప్యాకెట్లు ఇచ్చేది, ఈ ఇయరే రాలేదు. ఇంకా క్యాంటీన్ ఉంది, మార్నింగ్ టిఫిన్ పెడతారు, ఈవినింగ్ మధ్యాహ్నం భోజనం పెడతారు. మేము రోజుగా అప్ అండ్ డౌన్ చేస్తుంటాం. మహాదేవ్పూర్ నుంచి వెళ్ళి మార్నింగ్ 5కి వచ్చి ఈవినింగ్ 1కి వెళ్ళిపోతాం. వీళ్ళైతే ప్రతి ఇయర్ ప్రతి పుష్కరాలకు ఇక్కడ జరిగే కార్యక్రమాలకు వీళ్ళైతే కంపల్సరీ ఉంటారు. స్వచ్ఛందంగా ఫ్రీగా భక్తులకైతే సేవ చేయడానికి వీళ్ళు ముందుంటారు. కాబట్టి వీళ్ళకు ఒక కామెంట్ లా జై మత్స్యకారు అని ఒక కామెంట్ చేయండి. చూస్తున్నానండి కాటారన్ టీవీ.